ఎక్కడికే వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేది? అసలేం జరిగింది? నువ్వు దాన్ని ఏం చేసావో అది చెప్పు ముందు. అమ్మా, ఇందులో తులసి చేసింది ఏం లేదు. నాకు అనిపించింది నేను చేశాను అంతే. ఏయ్, నువ్వు నోర్మై. ఇది ఆడమన్నట్టల్లా ఆడావు కాబట్టే ఈరోజు మాకే పరిస్థితి వచ్చింది. తులసి, ఈ గొడవంతా ఎందుకు? అసలేం జరిగిందో నువ్వే చెప్పొచ్చు కదా. నిన్నే తులసి అడిగేది. చివరి నిమిషంలో కీర్తి తన స్టాండ్ ఎలా మార్చుకుంది? చెప్పు తులసి. ప్లీజ్, ఆ విషయం తప్ప ఇంకేదైనా అడగండి. అసలేమనుకుంటున్నావు నువ్వు? నీ పార్టీకి నువ్వు బెదిరించో, బ్లాక్మెయిల్ చేసో కథ నడిపించావా? నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలిసే. దొరికిపోకుండా బయటపడ్డానికి ఎంతకైనా దిగజారుతారు. ఇంక చాలా ఆపుతారా? మీరు ఎన్ని మాటలన్నా తను సైలెంట్ గా ఎందుకుంటుందో తెలుసా? తనే గనక నోరు విప్పితే మీ పరువు బజార్న పడుతుంది. ఏంటి మళ్ళీ కొత్త డ్రామానా? కాకుంటే ఏంట్రా బసవా? వీళ్ళు ఏం కుట్ర చేశారో బయటపడితే మన పరువెందుకు పోతుంది? ఎందుకంటే కుట్ర జరిగింది నిజమే, కాని అది చేసింది మేము కాదు. జాను, ఊరుకో జాను. లేదక్కా, ఇంత జరిగాక కూడా నువ్వు మౌనంగా ఉండగలవేమో గాని నేను మాట్లాడకుండా ఉండలేను. మీరంతా అనుమానించినట్టు మా అక్కే మాయో మంత్రమో చేయలేదు. వదనకి మత్తు మందు పెట్టలేదు. బ్లాక్మెయిల్లు, బెదిరింపులు అసలేమీ చేయలేదు. కేవలం ఒక్క నిజం దాచి ఈ పెద్ద ఆయన పరువుని, ఈ ఇంటి గౌరవాన్ని కాపాడింది. జాను, ఏంటి నువ్వు అనేది? మీరే చూడండి, మాకు దొరికిన ఎవిడెన్స్. జాను, వద్దు జాను, నా మాట విను. నువ్వు ఆగక్క. బావగారు, ఈ ఎవిడెన్స్ ప్రకారం ఆ పాయిజన్ కొని తెచ్చింది ఎవరో కాదు, మీ నాన్న బసవరాజు గారు. ఈ వీడియో చూడండి. ఇదొకటి కావాలి. వన్ సెకండ్ సార్. పక్కా ఇన్ఫర్మేషనే కదా? 100% సార్. సరే, నానా నానా
ఇప్పుడు ఇదంతా చేసింది నేనే అని బయటపడిపోతుందా? నాలుగు గోడల మధ్య చూసిన మీకే ఇలా ఉంటే, ఇది కోర్టులో గనక ఇచ్చేసుంటే ఏం జరిగి ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. పేపర్స్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయ్యి రాజకీయంగా మీ జీవితం సమాధయ్యేది. మీ పరువు మర్యాదలు కాపాడడానికే మా అక్క ఇది బయట పెట్టలేదు.